మీరు ఆపేస్తే కొంచెం విశ్వంబర డేట్ గురించి కాకుండా ఏమన్నాడు? డేట్ గురించి కాదు, ఒక చిన్న జెన్యున్ ఫ్యాన్ రిక్వెస్ట్ అనుకోండి. ఓకే. డెఫినెట్గా ఇందులో చూపించిన ఆ 3 వేరియేషన్స్ నువ్వు విశ్వంబర్లో చూస్తావు. ఎందుకంటే నా మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్స్ అవి. ఎస్, ఇందులో చూస్తాను. నాకు ఆపద్ బాంధవుల్లో శివలింగం ఇలా పట్టుకుని ఆయన చేస్తారు పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. సో ఆయన వెళ్ళి అడిగా, ఒక సీన్ ఉంది సార్, ఆ సీన్ నా రిఫరెన్స్ అది అనగానే ఆయన అసలు బాగా ఫాలో అయ్యా అని చెప్పి చింపేశారు. అసలు విశ్వంబర మళ్ళీ బాస్ విశ్వరూపం చూడాలి. 100% యాక్టర్ బాస్ 100% అసలు ఆ ఎమోషన్స్. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది సార్ శకుంతల వర్క్ చేయడం, చిరు సార్తో వర్క్ చేయడం? ఇలా ఉంటుంది అని ఇంతలో చెప్పలేను నేను, ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా డేస్ ఆయనతో స్పెండ్ చేశాను. ఎవ్రీడే షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయనతో మాట్లాడడం, ఇంటికి వెళ్ళి ఆయనతో టైం స్పెండ్ చేయడం. చిరంజీవి గారిని చూస్తే చాలు, ఇలాంటి దగ్గర నుంచి చిరంజీవి గారిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చే వరకు ప్రతిదీ సూపర్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పెక్ట్ చేయం కదా అసలు. చిరంజీవి గారు సినిమాలకి సత్యం థియేటర్ దగ్గర నేను ఎన్నిసార్లు దెబ్బలుతున్నానో నాకు తెలుసు. ఒకసారి అయితే స్కూల్ బంక్ కొట్టి ఇద్దరు మిత్రులు సినిమాకి వెళ్తే అక్కడ ఇద్దరు కానిస్టేబుల్ ఒకడు అలా పట్టుకుని ఇలా అయితే అలా ఇసిరేసాడు బయటికి. దానివల్ల దొరికిపోయిన ఇంట్లో కూడా ఉంది. ఇంట్లో దొరికిపోయి, ఎందుకంటే ఈ దెబ్బలు తగిలినాయి కాబట్టి ఇంటర్ అన్ని ఇప్పండి చెప్పాలి కదా. సో ఆ స్టేజ్ నుంచి ఇదో బాస్ని డైరెక్ట్ చేసే స్టేజ్ వరకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్. అండ్ బాస్ కోఆపరేషన్ సూపర్గా ఉంటుంది. అంటే మనం ఏమైనా చెప్తున్నప్పుడు ఆయన చాలా చిన్నపిల్లలా వింటాడు. మనకు భయం ఉంటుంది, చిరంజీవి గారికి మనం చెప్తున్నాం వింటారని. అసలు ఆయన ఇచ్చే ఫ్రీడమ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నాకు. అసలు నిజంగా డెలింగ్ నేను ఊహించుకుంటుంటే నాకే అసలు ఈ ఎన్సైక్లోపీడియాకి మనం ఏం చెప్పగలం అనిపిస్తుంది. మీరు ఆ ఫీలింగ్ అనిపించింది డెలింగ్? ఒక ఫ్యాన్గా డైరెక్టర్ చైర్లోకి షిఫ్ట్ అయినప్పుడు ఈయనకి ఏం చెప్పాలి? ఈయన చేయంది లేదు, ఈయన చేయలేంది లేదు. మీకు ఆ ఫీలింగ్ ఏంటి డెలింగ్? ఫస్ట్ డే చిరంజీవి గారితో, అంటే దాని ముందు ఒక 5-10 డేస్ మేము బయట వేరే షూట్ చేసుకొచ్చాము. నెక్స్ట్ బాస్ అన్నపూర్ణలో ఎంటర్ అవుతున్నారు. నాకు ఇది హార్ట్ బీట్ అసలు సౌండ్ రీసౌండ్లో వస్తుంది. అసలే ఫ్లోర్ ఏమో డబుల్ రీసౌండ్ అది. ఎవరికాలు అడవుల్లో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు, బాస్ వస్తున్నారు, ఈ గోల్లో ఉన్నారు. ఇప్పుడు బాస్ వస్తారు, ఓకే ఇవన్నీ బాగానే ఉంటాయి, తర్వాత నేను షార్ట్ చెప్పాలి కదా ఏంటి కరెక్ట్గా వెళ్ళిపోయిన తర్వాత సార్ అది ఇది అంటే ఆవయా కూర్చో అన్నారు. అంటే ఫస్ట్ ఆయన ఇచ్చే కంఫర్ట్ అంటే కూల్ చేస్తారు. మొత్తం అక్కడ ఉన్న సిచ్యువేషన్ చాలా కూల్ చేసి ఇప్పుడు ఏంటి అబ్బాయి చెప్పు అన్నారు. సార్ ఇది అన్నారు. సరే నేను అన్నా సార్ ఒక 10 నిమిషాలు ఏమంటే ఇది ఇంకా ఆగలేదు సార్, కొట్టుకుంటాం లోపల నాకు అంటే ఆయన నవ్వి నాకు అలాగే ఉంది తెలుసా అన్నారు అని చెప్పి, సరే అయితే నువ్వు వెళ్ళి మానిటర్ దగ్గర కూర్చో అని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళారు. ఫస్ట్ డే ఎమోషన్స్ నుంచి స్టార్ట్ చేసాము. అసలు మామూలు జనరల్గా ఏంటంటే జాలీ సీన్స్ ఎంటర్టైన్మెంట్ సీన్స్ చేస్తాం కదా, బట్ ఫస్ట్ డే అనుకోకుండా మాకు ఆ ఎమోషనల్ సీన్స్ స్టార్ట్ అయింది. నా ఫేవరెట్ సీన్ ఏమో అది. అండ్ నాకున్న ఒక రిఫరెన్స్ సీన్ ఆయన చూపించి నాకు సార్ నాకు ఇది రిక్రియేట్ చేస్తున్నాం అనుకుని సూపర్ డన్. సో ఆపద్బాంధవుల్లో బాస్ని మళ్ళీ ఐస్తో ప్లే చేశారు అబ్బా ఆ సీన్ అంతా. బేసిక్గా ఆయన ఐస్ పెట్టామంటేనే చాలా చెప్పేస్తాయి. చాలా ఆయన ఎమోషనల్గా ఐస్తో ఆయన ప్లే చేసింది నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఊరికైపోతారు గురు, గోట్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. బట్ హ్యాపీ థింగ్ ఏంటంటే ఎస్ బాస్కి నేను ఫస్ట్ డే యాక్షన్ చెప్పాను. ఎస్, ఆ ఫీలింగే ఒక 4-5 రోజులు ఆ ఫ్లోలో ఉన్నాను నేను. ఎస్, ఐడల్ని డైరెక్ట్ చేయడం ఐ థింక్. బట్ ఆయన ఇచ్చే కంఫర్ట్ అంటే అవతల డైరెక్టర్కి ఎంత కంఫర్ట్ ఇస్తారంటే, నాకు ఇప్పుడు ఆయనకి మనం అన్నట్టు ఏవి చెప్పక్కలా. ఆయన చాలా చిన్నపిల్లలాగా ఏంటి ఇప్పుడు చెప్పు, ఓ స్టూల్ వేసుకుని ఇలా ఉంటారు. ఇవి మనకి చెప్పేటప్పుడు మనకు తెలియకుండా చిన్న ఫీర్ స్టార్ట్ అవుతుంది. అంటే చెప్పాయా అంటారు, జాగ్రత్తగా విని ఆయన మనకి ఏం కావాలో అది ఎగ్జాక్ట్గా ఇస్తారు. నువ్వేంటి నాకు చెప్పేది ఇలాంటి అసలు ఉండవు. ఆయన మళ్ళీ అడుగుతారు నీకు ఓకే కదా, నాకు ఓకే సార్ డన్. ఆ ఫ్రీడమ్ ఇస్తారు డలింగ్ ఫస్ట్. గ్రేట్ డలింగ్, ఐ మీన్ ఇట్స్ జస్ట్ మెగాస్టార్ ఫర్ అ రీజన్. ఆల్సో సార్ మీరు ఎప్పుడైతే కథ నరేట్ చేశారో చిరు సార్కి, ఇట్స్ అ వెరీ యూనిక్ స్టోరీ రైట్, మైథలాజికల్ ఫ్యాంటసీ జానర్. సో వాట్ డూ యూ థింక్ సార్, ఏ పాయింట్కి కనెక్ట్ అయ్యారు కథలో? వాట్ ఎక్సైటెడ్ హిమ్ అబౌట్ ద స్టోరీ?
చిరంజీవి గారి కథ చెప్పినప్పుడు ఆయన ఈ కథలో ఉన్న ఎమోషన్ పట్టుకున్నారు యాక్చువల్లీ. ఎమోషన్ అండ్ తర్వాత ఆయన ఫ్యాంటసీ సినిమా చేసి చాలా సంవత్సరాలు అయింది. Yeah. జయదేవ్ గారితో సుందరి చేశారు, తర్వాత అంజీ చేశారు, అంజీ. చాలా గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది. 24 years అయింది, 22 years అయింది. ఇది మళ్ళీ మైథలాజికల్ ఆ. ఫ్యాంటసీ టచెస్ 22 years. సో ఆయన్ని రకరకాల జోన్లో చూసేసాం మనం. అన్ని యాక్షన్ ఫిల్మ్స్ చూసేసాము, ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూసేసాము. ఈ ఫ్యాంటసీ జోనర్లో మనం మిస్ అయ్యాం. Yeah. సో అది చెప్పగానే ఆయనకి బాగా కనెక్ట్ అయింది. నైస్. అది మ్యాటర్. సో సరే పని చేద్దాం, ఇది విశ్వంబర్ ఇంటర్వ్యూ కాదు. అడిది పిడిది మెల్లగా విశ్వంబర్ ఇంటర్వ్యూకి వచ్చి లాస్ట్ మళ్ళీ డేట్ ఏంటని అడిగి నన్ను ఇరికించి ఇబ్బంది పెట్టి ఇలాంటి క్వశ్చన్లు కాకుండా మన కపుల్ ఫ్రెండ్లీ పరిస్థితి ఏంటి చెప్పండి. మన కపుల్ ఫ్రెండ్లీకి వద్దాం ఇంటర్వ్యూ. కపుల్ ఫ్రెండ్లీ వెరీ హ్యాపీ డార్లింగ్.